ప్రపంచం ఈ దశాబ్దంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభాలను ఎదుర్కొంటోందన్నారు ప్రధాని మోదీ. నెదర్లాండ్స్ పర్యటనలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రవాస భారతీయుల సమ్మేళనంలో పాల్గొన్నారాయన. నెదర్లాండ్స్ లో ప్రధాని మోదీ పర్యటన బిజీగా కొనసాగింది. హేగ్ లో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ప్రవాస భారతీయుల సమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. మోదీ గౌరవార్థం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ దశాబ్దంలో ప్రపంచం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని, కరోనాతో పాటు పశ్చిమాసియా యుద్ధం కారణంగా చాలా నష్టం జరిగిందన్నారు మోదీ. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పేదరికం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. భారత్ నెదర్లాండ్స్ మధ్య సాంస్కృతిక సంబంధాలు ఎన్నో శతాబ్దాల నుంచి కొనసాగుతున్నాయన్నారు మోదీ. హేగ్ నగరానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు మోదీ. హేగ్ నగరాన్ని సిటీ ఆఫ్ పీస్ గా పిలుస్తారని అన్నారు. హేగ్ నగరానికి వస్తే భారత్ లో ఉన్నట్టు అనిపిస్తుందన్నారు. నెదర్లాండ్స్ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించడం గర్వకారణంగా ఉందన్నారు మోదీ. మే 16, 2014కు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు మోదీ. ఇదే రోజు లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయని, బీజేపీ సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. బీజేపీ సర్కార్ హయాంలో దేశం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతోందన్నారు మోదీ. నేటి యువత పెద్ద పెద్ద కలలు కంటున్నారని, వాటిని సాకారం చేసుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భారత్ స్టార్టప్ హబ్ గా మారిందన్నారు. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయిందన్నారు.